ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అలాగే సర్వే సెటిల్మెంట్ భూ సంచాలకుల సమక్షంలో విచారణ ఉంది అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీనివాసరావు గారు, వెలుగుపూడి. ధన్యవాదాలు అధ్యక్ష. గత సంవత్సరన్నర కాలంగా అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు, అలాగే మా తిరువూరు లాంటి నియోజకవర్గానికి లెదర్ పార్క్ లాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఇదే విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అందుబాటులో ఉన్న భూమి వివరాలకు సంబంధించి సమాచారం అడిగినప్పుడు తిరువూరు నియోజకవర్గంలోనూ ముఖ్యంగా తిరువూరు పట్టణ పరిసరాల్లో కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి సమాచారం అందుబాటులో లేకపోవటం వల్ల దాదాపు గత సంవత్సర కాలంగా ఎంఎస్ఎంఈ పార్కుకి సంబంధించి స్థల సేకరణ విషయంలో చాలా ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా తిరువూరు పట్టణానికి పక్కనే ఉన్న రామన్నపాలెం గ్రామంలో జమీందారీ వ్యవస్థ రద్దు చేసిన క్రమంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వందలాది ఎకరాల భూములకు సంబంధించి ఈరోజు పూర్తి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ ప్రశ్న అడగటం జరిగింది అధ్యక్ష. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన సమగ్ర సర్వే చేపించి దీన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎవరైతే అన్యాక్రాంతం చేశారో వాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ రద్దు చేసే అవకాశం కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఉందని తెలిసింది. కాబట్టి వీలైనంత త్వరగా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలకి నివాస స్థలాలు కేటాయించడం కోసం కూడా ఈ భూముల్ని ప్రభుత్వ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని, అలాగనే తిరువూరు పట్టణంలో దాదాపు చాలా ప్రాంతాలు నివాస గృహాలు దురదృష్టవశాత్తు 22A కలపడం జరిగింది. వాటిని కూడా వీలైనంత త్వరగా 22A నుండి విముక్తి చేసి ప్రజలకి మేలు చేసే కార్యక్రమంలో సహకరించమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినటువంటి భూమి అధ్యక్ష, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు అలాగే ఒక మన ఫారెస్ట్ అటవీ శాఖ సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఉన్నటువంటి విషయం అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మళ్ళా దాన్ని సత్వరంగా కోర్టులో కూడా అయిపోయే విధంగా చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో అధ్యక్ష దీని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది అధ్యక్ష. దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్లో స్టే ఉంది అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎక్కడ కూడా ఏదైతే గౌరవ సభ్యులు కోరారో 22A గురించి కూడా ఏ ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి యొక్క సమస్యలు పరిష్కరించడం ట్రై చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే సబ్జుడీస్ కాబట్టి దీనికంటే ఎక్కువ కూడా మనం కూడా గవర్నమెంట్ తరఫున ఇక్కడ చెప్పకూడదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు కూర్చోండి. ఈ మధ్య మీరు 22A ల్యాండ్స్ ఇక్కడే కాదు రాష్ట్రం అంతా సమస్య ఉంది. ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో నేను చూశాను, చాలా మంచి జీవో ఇచ్చారు. కానీ ఆ జీవోని త్వరగా అమలు చేసి ఏర్పాటు చేయండి. తప్పకుండా అధ్యక్ష. మా గౌరవ స్పెషల్ సిఎస్ గారు, సిసిఎల్ఏ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో మేము టీమ్గా ఏర్పడి ఈ యొక్క ఇదే రాబోయే రోజుల్లో సరళీకృతం చేయాలి. ఏ ప్రైవేట్ భూమి అలాగే అయితే ఎండోమెంట్స్ ద్వారా కొన్ని మనకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అన్ని కూడా జరగకూడదు లక్ష్యంతో ఈ యొక్క మెమో కూడా మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఇంకా పరిశీలించి ఇంకా ఈజీ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. తర్వాతకి వచ్చాయండి 1441 రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, 2016 సంవత్సరం వరకు ఉన్న నిబంధనల ప్రకారం అధ్యక్ష, విశ్రాంత సైనికులు తమకు కేటాయించిన ప్రభుత్వ భూములను కేటాయించిన తేదీ నుండి 10 సంవత్సరాల తర్వాత మరియు కలెక్టర్ ద్వారా నిరభ్యంతర ధృవపత్రం ఎన్ఓసి పొందిన పిదప తమ భూములను విక్రయించడానికి అర్హులు అధ్యక్ష. కేటాయింపు వివరాలన్నింటినీ కూడా రెవెన్యూ రికార్డులో నమోదు చేయబడుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష లేదండి. సి ప్రశ్నకు అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. థ్యాంక్ యూ. విష్ణుకుమార్ రాజు గారు. టైం అధ్యక్ష, మైక్ కనపడుతుంది
అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకునేది ఏంటంటే అధ్యక్ష, 22A అది ఒక పెద్ద గుదిబండి కింద మారిపోయింది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద కూడా 22Aలో పెట్టేయటం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే ఎవరన్నా వాళ్ళు కావాల్సిన పాత ప్రభుత్వము ఆ ల్యాండ్ కావాలి అని అడిగినప్పుడు ఇవ్వకపోతే 22Aలో పెట్టేయటం. ఇప్పుడు ఎవరన్నా 22Aలో పెట్టిన తర్వాత దాని నుంచి బయటికి రావటం అంటే చాలా చాలా కష్ట